2 days ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్ అంటే డైరెక్ట్గా హైదరాబాద్లో 35 రోజులు ఆన్లైన్ సెషన్ జూమ్లో. తెలుసు కదా, జూమ్ ఇవన్నీ మన కరోనాలో వచ్చేసినాయి, మీకు కూడా తెలుసు. ఆన్లైన్ క్లాసులు మీకు కూడా దీని ద్వారా చూపించారు. మరి మీతో షేర్ చేసే అంశాలు ఏమంటే, ఇంతవరకు మీకు దాదాపుగా పరీక్షల గురించి చాలామంది మాట్లాడింటారు. మీకు క్లాస్ టీచర్లు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, ఎవరైనా మాట్లాడుతుంటారు. చేతులు కట్టద్దు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక టాస్క్ ఇచ్చిన్నాను. ఇచ్చిన్నానా? ఇందా ఇక్కడ ఏమన్నా అక్కడ రాసి దాని మీద కనిపించినారా? ఎన్ని రోజులు ఉంది? 23 days మాత్రమే ఉందా? ఇంకా అంతకన్నా ఎక్కువ ఉందా? అదే మనం ఏ మంత్లో ఉన్నాము? ఫిబ్రవరిలో ఉన్నాము. 17th మీ టార్గెట్ డేట్. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఫిబ్రవరిలో ఎంతలో ఉన్నాం? 21st ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఈ నెలలో ఉండేది 1 ఒక 6-7 days. తర్వాత మనం మార్చిలోకి వెళ్ళిపోతాం. మార్చ్ 17th టార్గెట్ డేట్. నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నాను, బోర్డు మీద రాయమన్నాను. నేను కూడా మార్చిలో 17th అనేది ఒక స్టార్ డేట్. ఇక్కడ నుంచి మొదలు ఎక్కడికి అయిపోతాయి? ఇప్పుడు అయిపోతాయి. ఏప్రిల్లో ఉన్నాయా? సో 7 days కదా, 7 ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీకు మధ్యలో గ్యాప్ ఇచ్చి కనిపించలేదా? అరుణిమా సిన్హా. తెలుసా ఎవరికైనా? ఇమా తెలుసా? తెలియదు. సరే, కింద పిక్చర్ వదిలేయండి, పైన మాత్రం చూడండి. ఇక్కడ ఈమె అరుణిమా సిన్హా. మరి అమ్మాయిని గమనిస్తే మీకు అప్పుడే అర్థమైపోతారు. ఏంటి? ఈమెకు ఒక లెగ్ పక్కన చూపిస్తున్నాం, అవునా? అంటే ఒక కాలు లేదు, అర్థమైపోయిందా? తర్వాత ఇంకో ఫిగర్ చూస్తే ఇక్కడ బెడ్ మీద ఉంది అబ్బాయి, చేతికి కట్లు, కాళ్ళకి కట్లు. తర్వాత హాఫ్ ఫోటోనే, ఫుల్ లేదు, అంటే లెగ్స్ విరిగిపోయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసింది పిక్చర్. మూడోది కనపట్లే, జెండా కనిపిస్తుందా? ఎక్కడుందా ఇప్పుడు ఆమె? నా జెండా వెనక అమ్మాయి ఉంది నిలబడి, 2 కాళ్ళు ఉన్నాయి, కలర్తో చూపిస్తున్నారు కదా. ఈ 2 కాళ్ళు అమ్మాయి స్పెట్స్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉంది. ఎక్కడ ఉండొచ్చు అమ్మాయి ఆ ఫోటో? అని చాలా చూసింటాం ఇలాంటి. గ్లౌజ్ వేసుకుంది, ఆ డ్రెస్ వేరే ఉంది. ఎక్కడ అమ్మాయి సోల్జర్ కాదు, జెండా పట్టుకుంటే సోల్జర్. ఇంకా జెండా పట్టుకుంటాం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అర్థమైపోయిందా? ఫిగర్లో అమ్మాయి ఉంది, కాలు లేదు, బెడ్ మీద ఉంది, యాక్సిడెంట్ అయినట్టు లెక్క. యాక్సిడెంట్లో కాళ్ళు పోయినాయి, అక్కడ ఉరికే ఉందంటే ఎక్కడ పోయింది? ఎవరెస్ట్ని అధిరోహించింది. రైట్. మరి ఆ స్టోరీ సింపుల్గా చెప్తాను, ఎక్కువ చెప్తే టైం అంతా అదే తీసుకుంటుంది. అరుణిమా సిన్హా బేసికల్గా వాలీబాల్ ప్లేయర్. నేషనల్కి ఆడడానికి ఢిల్లీ వెళ్తూ ఉంటుంది ఒక ట్రైన్లో. నేషనల్ గేమ్స్ మిమ్మల్ని కూడా తీసుకెళ్తుంటారు కదా, అట్లా వెళ్ళినప్పుడు నేషనల్ గేమ్స్కి వెళ్ళే ప్రయాణంలో కొంతమంది దొంగలు వచ్చేస్తారు లోపల. మనకు ఆ వైపు ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ వైపు అంతా కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ట్రైన్స్ మీద. చూస్తున్నప్పుడు దొంగలు వచ్చేస్తారు, ఈ అమ్మాయి కనిపిస్తారు. ఈ అమ్మాయి వాలీబాల్ ప్లేయర్ అంటే ఫిజికల్గా కనిపిస్తుంది కదా, బాగానే హార్డ్గానే ఉంది. వాళ్ళు ఈవెన్ కూడా వదలకుండా చైన్ ఉంటుంది అమ్మాయి దగ్గర, చైన్ లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ప్రతిఘటిస్తారు. అంటే ఈ అమ్మాయి ఇవ్వనని వాడిని కొద్దిగా అజిటేట్ చేస్తుంది. చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేస్తాడు. అర్థమవుతుందా మీకు? అది యాక్సిడెంట్ అయింది. రన్నింగ్ ట్రైన్లో నుంచి అమ్మాయిని బయటికి తోసేస్తారు. తోసేసినప్పుడు అమ్మాయి పక్క ట్రాక్లో లేకపోతే పడాల్సింది పోయి పడిపోతుంది.
ఆటోమేటిక్గా ఆమె కాలు కూడా అప్పుడే కట్ అయిపోయింది. అంటే ఎక్కడ పడింది అమ్మాయి? సేమ్ ట్రైన్ కింద పడిపోయింది. యాక్సిడెంట్ దాదాపుగా ట్రైన్ రోడ్ నుంచి ఎవరైనా దూకే వాళ్ళని గమనిస్తే నేను లైవ్ చూసినాను. ఫస్ట్ రోడ్లో రూమ్లో ఉన్నప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా అట్లే వెళ్ళిపోతే దానికి కిందికి లాగేసుకుంటుంది. ఆ రకంగా అమ్మాయికి ఒక లెగ్, లెఫ్ట్ లెగ్గే కదా, లెఫ్ట్ లెగ్ కట్ అయిపోతుంది. తర్వాత రెండో లెగ్ అంటే లెఫ్ట్ లెగ్ కట్ అయింది. అమ్మాయి ట్రాక్ మీద ఉన్నట్టు లెక్క కదా, ట్రాక్ మీద అంటే ఆ ట్రైన్లో ఉండే చక్రాలన్నీ ఏ చక్రం దగ్గర పడిందో ఆ తర్వాత ఉన్న ప్రతి చక్రము దాని మీద పోయినట్లే. సో ఆటోమేటిక్గా బ్లడ్ విపరీతంగా పోతుంది. తర్వాత స్పృహ కోల్పోతారు ఆటోమేటిక్గా. అమ్మాయి ఎంత స్ట్రాంగ్ అయినా స్పృహ కూడా కోల్పోయి ఉంటుంది. తర్వాత బ్యాడ్ లక్ ఏమంటే ఆ టైంకి అక్కడ ఆ ప్రదేశం ఎలాంటిదంటే ఆమె పడిన ప్రదేశం నిర్మానుష్యం. ఏ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరంలో కూడా మనుషులు ఉండని ప్రాంతం. ట్రైన్లో వాళ్ళు ఎవరు గమనించలేదు, గమనించినారో తెలియదు కానీ వాళ్ళు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. అమ్మాయి అక్కడే పడిపోయింది, ఒక లెగ్ కట్ అయిపోయింది, బ్లడ్ పోతా ఉంది. రెండవ లెగ్ కూడా అదే ప్రాంతంలోనే ఉంటుంది, మహా అంటే పక్కన నిండొచ్చు కొంచెం సైడ్, లేదా ఆమె జరిగిండొచ్చు యాక్సిడెంట్ అయినా. కానీ ఈ అమ్మాయి అవసరాల స్థితిలో ఉన్నప్పుడు దాదాపుగా రాత్రంతా అక్కడే ఉంటుంది, నైట్, టోటల్ నైట్. మరి ట్రాక్ మీద ఉంది, ఎవరు తీయలేదు, అమ్మాయి కూడా సొంతంగా పక్కకు రాలేదు. ఏమైతుండొచ్చు? ఇంకా ట్రైన్ రావా? ఆ అమ్మాయి విరిగిపోయిన కాలు మీద 49 ట్రైన్లు పోతాయి రాత్రంతా. ఎన్ని? 49 ట్రైన్స్. అంటే ఒక్కొక్క ట్రైన్కి ఎన్ని చక్రాలు ఎక్కేసుకోండి. ట్రైన్లు కౌంట్ మనం చక్రం కౌంట్గా చెప్పింది. అదే ఇరిగిపోయిన లెగ్ మీద అన్ని ట్రైన్లు రాత్రంతా, అంటే రాత్రంతా కంటిన్యూస్గా ఉండదు, అర్ధగంటకో గంటకోటో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఈ అమ్మాయి గృహలో లేకపోవడం కావచ్చు, గృహలో ఉన్నా కూడా ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు. పైగా ఆ లెగ్ కూడా ఫస్ట్లోనే ఆ లెగ్ కూడా అది ఇంజురీ అయి ఉంటుంది, కాకపోతే పక్కకు వచ్చి ఉంటుంది. ఆ లెగ్ ఒకటి డిటాచ్ అయి ఉంటుంది, ఇంజురీ అయితే అయి ఉంటుంది. సో 2 లెగ్గులు ఇంజూరీలో ఉన్నాయి కాబట్టి అమ్మాయి కదలలేదు. పోనీ ఆ కట్ అయిన లెగ్ అలాగే ఉండిపోయింది, దాని మీద ట్రైన్లు పోతూ ఉన్నాయి. సరే అనుకుంటే మధ్యలో మరి గ్యాప్లో ఏమవుతుందంటే ట్రైన్లు పోతూ వస్తూ ఉంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. నేను ఆల్రెడీ చెప్పినాను అది ఎలాంటి ప్రదేశం అని. ప్రదేశము అంటే చెట్లు, చేమలు అన్నీ ఉండింటాయి, లేదా కొండలు ఉండిండచ్చు. మరి ఏముంటాయంటే ట్రాక్ అన్న తర్వాత ఆటోమేటిక్గా ఎలుకలు ఉంటాయి, ఎలుకలు, కుక్కలు, జంతువులు ఉంటాయి కదా, బతికే ఉంటుంది. పొద్దునకి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో గమనించి అమ్మాయిని నియర్ బై హాస్పిటల్లో చేరుస్తారు, బతికే ఉంది కాబట్టి. అర్థమైందా మీకు? సో ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉంది, నిర్మానుష్యంగా ఉంది, లోన్లీగా ఉంది. మధ్యలో ట్రైన్లు ఎక్కుతున్నాయి, ఒక్కొక్క ఎలుకలు వీగుతున్నాయి. ఎలుకలు అక్కడే పీకింటాయి, ఇంకో చోట పీకింటాయి, తెలియదు కదా. కాబట్టి అమ్మాయి అవన్నీ భరిస్తుంది, భరించి బతికే ఉంటుంది. బతికున్న అమ్మాయిని హాస్పిటల్లో చేరుస్తారు. హాస్పిటల్లో చేర్చే టైంకి ఈ అమ్మాయికి దాదాపు కొన్ని అవర్స్ పాటు బ్లడ్ వెళ్ళిపోయింది కదా. బ్లడ్ చాలా అవసరం ఉంటుంది, ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ కావాలా, బ్లడ్ అప్పటికప్పుడు దొరకదు. ఎక్విప్మెంట్ ఉండే హాస్పిటల్ కాదది, దగ్గరలో ఉన్న హాస్పిటల్. అంటే ఎక్విప్మెంట్ అంటే అంత పెద్ద కాలు కట్ అయిందంటే ఆపరేషన్ చేయడానికి ఖచ్చితంగా అనస్థీషియన్ కావాలి, డాక్టరు మత్తుమంది ఇచ్చే డాక్టర్ కావాలి, అక్కడ ఉండడు. మరి వాళ్ళు డాక్టర్ ఉన్న డాక్టర్ ఏం చేస్తుంటాడు, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూ కట్లు కడుతూ ఉంటూ డిస్కస్ చేస్తాడు మిగతా వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ లేదు, కొన్ని బ్లడ్ అకౌంట్ అరేంజ్ చేయొచ్చు అని అడిగి మనలోని ఎవరైనా ఇవ్వచ్చు. కానీ అనస్థీషియన్ ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే అనస్థీషియా ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ అమ్మాయి తట్టుకోలేదు అని వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. అప్పటికే అమ్మాయి కొంచెం ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ చేస్తే ఏం పెట్టు, సెలైన్ పెట్టేస్తారు. ఎవరైనా సరే సెలైన్ స్టార్ట్ చేస్తారు. మెలకు వస్తుంది అమ్మాయి. మెలకు వచ్చి అమ్మాయి ఏం చెప్తుందంటే, సార్ రాత్రంతా కొన్ని ట్రైన్లు కౌంట్ తెలియదు కదా అమ్మాయికి, తర్వాత కౌంట్ చేసిన కొన్ని ట్రైన్లు పోయినా నేను భరించినాను, ఒక పక్క ఎలుకలు పీక్కున్నా భరించినాను, అనస్థీషియా ఇవ్వకుంటే నాకు ఏమవుతుంది, ఫస్ట్ ఆపరేషన్ చేయమని అడుగుతారు. అమ్మాయి
వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉంటారు కదా అప్పటికి, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలా, వాళ్ళు రావాలంటే కుదరదు. అమ్మాయి చెప్పడంతో డాక్టర్లు ఏం చేస్తారంటే ఓహో ఈమెకు విల్ పవర్ ఎక్కువ ఉంది, అతనికి ఉందా ఇప్పటివరకు ఏముంది అనుకో, బతకాలనే కోరిక ఉంది, భయం లేదు. కాబట్టి అమ్మాయికి భయం లేదు, సరే అని ఆపరేషన్ చేస్తారు. మీరు గమనించినారా ఈ మధ్య అది ఒక స్టోరీ ఒక సినిమాలో పెట్టాడు, దాన్ని నాకు గుర్తుకుండల్లో అదే పనిగా చెయ్యని ఆపరేషన్ చేయించుకుంటాడు వాడు విలన్. రీసెంట్గా వచ్చిన సినిమాలో చూపిస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా అమ్మాయికి ఆపరేషన్ జరిగిపోతుంది. ఆల్రెడీ ఈ లెగ్ లేదు కాబట్టి దాన్ని ఏం చేయదు, అక్కడ ఆపరేషన్ చేసి క్లోజ్ చేస్తారు. ఈ లెగ్ పని చేయాలంటే మూవ్ కాదన్నమాట, బ్రేక్ అవుతుంది లోపల. కాబట్టి లోపల ఒక రాడ్ అరేంజ్ చేస్తారు, రాడ్ వేస్తారు లోపల. మీరు చూడొచ్చు చాలా మందికి అక్కడ రాడ్స్ ఉంటాయి అటాచ్ చేయడానికి. సో రైట్ లెగ్ ఏముంది విత్ రాడ్ మూవ్ అవుతుంటుంది. అంటే దాన్ని హ్యాండిల్ చేయాలి, అమ్మాయి పట్టుకొని దాన్ని హ్యాండిల్ చేస్తేనే అవుతుంది. రెండవది ఈ లెగ్ అసలు లేదు, మహా అంటే పక్కన ఉంటే జైపూర్ కుట్ట ఉంటుంది అంతే కదా, జైపూర్ కుట్ట అయితే ఆటోమేటిక్గా వేసుకుంటారు, ముందుకు కదలదు. ఇది అమ్మాయి పరిస్థితి. సరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయింది, బతికి బయటపడింది, పేరెంట్స్ వచ్చినారు, ఇంటికి తీసుకొచ్చినారు. ఇంటికి తీసుకొస్తే మరి జనాలు ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి గురించి అంటే, ఈ అమ్మాయికి వాలీబాల్ రాదు, ఏది రాదు, ఆత్మహత్య చేసుకుంది, దుంకింది ఈ పాపే అనేసి ప్రచారం. తెలుసు కదా, అమ్మాయి అంటేనే ఊర్లో పక్కింటోడి దగ్గర నుంచి ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు. ఎట్లా పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. సో నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి, అవి కూడా వింటుంది అమ్మాయి. విని మరి ఆ సమయంలో మీరే ఉంటే ఏం డెసిషన్ తీసుకుంటారు? ఈ అమ్మాయి వస్తాను నువ్వు చచ్చిపోతే మీరు అనేది కూడా వచ్చి ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు కూడా వినిపించి ఉంటుంది, వాళ్ళు కూడా అనింటారు కూడా. ఎందుకంటే ఒక రోజు అంటారు, రెండో రోజు ప్రేమగా చూడొచ్చు, కానీ అట్లే ఉండలేరు పేరెంట్స్ కూడా. రైట్. ఏమనిపించిందంటే అమ్మాయికి, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా సొసైటీ, నేను ఒక లెసన్ నేర్పిస్తాను సొసైటీకి, నేను ఏదైనా గొప్ప పని చేసి ఈ నన్ను ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అందరూ నన్ను గొప్పగా చూడాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. దట్ ఈజ్ హర్ గోల్. అమ్మాయి ఒక లక్ష్యం నిర్దేశించుకుంటారు. ఆ నిర్దేశించిన లక్ష్యం ఏమంటే వాలీబాల్ ఆడలేదు, ప్లేయర్ కాలేదు, కాబట్టి నేను ఎందుకు ఎవరెస్ట్ను అధిరోహించకూడదు అని అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న గోల్ సెట్టింగ్ అంటాం దాన్ని. గోల్ సెట్టింగ్ అంటే లక్ష్యం నిర్దేశించుకోవడం. ఎట్లాగప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితి అమ్మాయిది నార్మల్ పరిస్థితి కాదు, మగోడికి కూడా అలాంటి కష్టాలు రాకూడదు కదా. ఎవరైనా సపోర్ట్ చేసిండొచ్చు, అది అమ్మాయి తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ప్రతిఘటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వేంది కాలు లేదు, ఇంకో కాలు చూస్తే అటు ఇటు తిరుగుతుంది, నువ్వు ఏటికి తరం కావు, నువ్వు ఎందుకు మళ్ళీ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నావు. తర్వాత ఆక్సిజన్ ఇంటేకు, ఎక్కువసేపు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలగాల, చాలా ఎక్సైజ్ ఉంటాయి దాంట్లో. అవన్నీ ఫిట్ అయితేనే ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎస్ నువ్వు వెళ్ళొచ్చు. పవర్ ఉంది మొదటి నుంచి, అర్థమవుతుందా? ప్రతి చోట సక్సెస్ అవుతూనే ఉంది, కష్టంలో కూడా. కాబట్టి ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఎవరెస్ట్ని అధిరోహించడానికి టైం వస్తుంది. వాళ్ళ టీం మెంబర్స్ అంతా ఎవరెస్ట్కి ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఈ అమ్మాయి ఒక్కటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, దివ్యాంగురాలు. అంటే మిగతా వాళ్ళంతా కాళ్ళు అన్నీ ఉండేవాళ్ళు, కానీ ఈ అమ్మాయి టార్గెటే ముఖ్యం. ఇండియా నుంచి ఫస్ట్ లేడీ ఈ అమ్మాయి. ఎవరు? ఫిజికల్లీ ఛాలెంజ్లో ఈ అమ్మాయిని ఎలాగైనా పైకి తీసుకెళ్ళాలా. అట్లని ఎట్లా పడితే ఇట్లా పంపిరు. సగం వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి కష్టాలు స్టార్ట్ అవుతాయి. క్లైమేట్ వెదర్ చేంజ్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా టీమ్స్, బ్రిటిష్ టీము, మన టీము, చాలా టీమ్స్ సగానికి ఎంటర్ అయిపోయి ఉంటాయి, వెళ్ళిపోయి ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా క్లైమేట్ బాగలేదు, వార్నింగ్ ఇస్తారు, వెళ్ళొద్దండి. ఈ అమ్మాయి వెనక్కి వస్తే మళ్ళీ పోయే ఛాన్స్ ఉందా? చెప్పలేం, మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో. కానీ అమ్మాయి ఒప్పుకోరు, నేను వెళ్తాను అంటుంది. సరే వెళ్ళి పంపిద్దామని మిగతా టీం మెంబర్స్ అంతా ఏమి రెడీ చేస్తుంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీ అవుతాయి. వీళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ టీం దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్స్ క్లోజ్ అయిపోతాయి. ఎప్పటికీ ఎక్కే వరకు వస్తాయంట. అమ్మాయి కూడా ఎక్కడికి పైకి, దిగేకి ఉండవు అనేసి అదొక వార్నింగ్. సో టైం కలిసి రాలేదు అంటారు కదా దీన్ని.
కలిసి రాలేదు, కానీ ఆ టైం కలిసి వస్తుంది అప్పుడు. ఎట్లా బ్రిటిష్ టీం వాళ్ళు ఇదంతా గమనించి వాళ్ళు మేము డ్రాప్ అవుతున్నాము, మేము వెళ్ళడం లేదు, మా సిలిండర్స్ తీసుకెళ్ళండి అని అమ్మాయిని సపోర్ట్ చేస్తారు. సో అక్కడ అమ్మాయికి గాడ్స్ గ్రేస్ వస్తుంది, అంతే కదా. ఏమీ లేదు అక్కడ, వాడికి పోవాలని ఏం రాసిపెట్టలేదు, వాళ్ళ అగ్నించిన వాళ్ళు భుజాన్ని వేసుకొని దిగేయచ్చు. కానీ వాళ్ళు అమ్మాయికి కేటాయిస్తారు. అమ్మాయి పైకి ఎక్కి ఇక్కడ నిలబడింది కదా, ఇది ఎవరెస్ట్ మీద ఉన్నప్పుడు ఫోటో. పైకి ఎక్కి జెండా పట్టుకొని నిలబడి మరి మేరా భారత్ మహాన్ అని అమ్మాయి స్లోగన్ ఇస్తుంది. ఆ అమ్మాయి మొట్టమొదటి లేడీ పిహెచ్ కింద, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్గా రికార్డుల్లో ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద బ్రహ్మాండమైన అవార్డులు ఉన్నాయి. మీరు ఇంటి వేరేప్పుడు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, అప్పుడు ఎగ్జామ్స్ రికార్డు చూడండి, పర్లేదు. దాంట్లో చూస్తే అమ్మాయికి రాని అవార్డులు పద్మశ్రీ ఇచ్చారు, తర్వాత అర్జున అవార్డు ఉంది, టెన్జింగ్ నార్కే అవార్డు ఉంది, దాదాపుగా పెద్ద పెద్ద అవార్డులు ఒక 10 అమ్మాయికి ఉంటాయి. డేట్స్ అవన్నీ క్లారిటీ నేను తీసుకోలేదు, మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వస్తాయి ఏ డేట్, ఎప్పుడు వెళ్ళింది, ఎక్కడ ట్రైనింగ్ అయింది, యా స్టేట్. మరి ఈ అమ్మాయి స్టోరీ మనకు ఎందుకు మరి తీసుకుంటున్నాము, యా ఏజ్లో ఎంటర్ అయింది కూడా మనకు పక్కన పెడితే, ఈ అమ్మాయి స్టోరీలో మనకు కావాల్సింది క్లిష్టమైన పరిస్థితులు. ఆ అమ్మాయి అధిగమించిన పరిస్థితులు ఆ పర్వతం మీద కావచ్చు, ట్రైన్ దగ్గర కావచ్చు, ఇంట్లో కావచ్చు. మరి ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయా? ఉన్నాయేమన్నా? కొన్ని ప్రాబ్లమ్స్ మనకు రాలేదు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకు కూడా ఉన్నాయి. మన ఇంట్లోనే మాట్లాడుతుంటారు, మన వీధిలోనే మాట్లాడుతుంటారు, మీరు ఎందుకు తరంగా అంటారు, లేకపోతే 10th క్లాస్ చూద్దామని రిజల్ట్ రాని 10th వస్తాయి చూద్దాం అనే వాళ్ళు కూడా మా యాక్చువల్ బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితి లేదు, అప్పట్లో ఉండేది. నా తమ్ముడికి బాగా వచ్చినాయి వానికని ఒక అన్న చెప్పడం లేదు. అంత ఈగోయిస్టిక్గా మన సమాజం తయారైంది, నీకు నువ్వే. కాబట్టి అలాంటి స్టోరీస్ చూసి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి, మనం గోల్ సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ నేనేందో పర్వతం ఎక్కాలనే గోల్ మనకేమైనా ఉందా? ఏం గోల్ ఉంది ఇప్పుడు మనకి? 10th క్లాసు ఎలా రాయాలి, మీరు ఎదుర్కోబోయే క్లిష్ట పరిస్థితి అదే. ఏమన్నా ఉందా? అరుణిమా సింహ మాదిరి మీకేమీ ట్రైన్ ముందుకు రాలే, అలే కదా, మిమ్మల్ని తీసుకుని ఎవరెస్ట్ ఎక్కమని చెప్పలే. మీకు ఇచ్చిన టాస్క్ ఏమి, జస్ట్ 10వ తరగతి విద్యార్థులకు మీకు భయం లేకుండా పరీక్షలు రాయండి అనే దానికి కొన్ని టిప్స్. మరి మీకు ఈ సెషన్కి మరి స్వాగతం తెలియజేస్తూ ఉద్దేశాలు ఏమున్నాయి? జ్ఞానాన్ని పరీక్షించడం, విద్యార్థుల విశ్లేషణాత్మక నైపుణ్యాలు, భవిష్యత్తుకు మార్గం, విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి, సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని అంచనా వేయడం, ఉన్నత విద్యకు సిద్ధం చేయడం. జ్ఞానాన్ని పరీక్షించడం, విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలు, భవిష్యత్తుకు మార్గం. సో మీ జ్ఞానాన్ని మీరు పరీక్షించుకొని మంచి మార్కులు తీసుకొని వస్తే ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఆ తర్వాత భవిష్యత్తుకు మార్గము అదే వేస్తుంది. ఎలా సిద్ధం కావాలి? మరి జ్ఞానం ఓకే, పరీక్ష రాస్తాం, ఎలా సిద్ధమవుతున్నారు అనే దానికి ఇదంతా మీరు చేస్తున్నది. సిలబస్ తెలుసు, మీకు టైం టేబుల్ తెలుసు, 17వ తేదీ స్టార్ట్ అవుతుంది. రివిజన్ క్రమం తప్పకుండా రివిజన్ చేసుకుంటూ పోతే మీరు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారో మరి టైం ఏం చేయాలంటే ప్రతి ప్రశ్నకు సమయం ఉంటుంది, సమయానికి పరీక్ష పూర్తి చేయాలా, రివిజన్ కూడా కేటాయించాలి. ఎక్కడ రివిజన్? ఇదేంటి రివిజన్ మళ్ళీ వచ్చింది కదా, ముందు చాప్టర్లోనే రివిజన్ ఉంది, ఇక్కడ రివిజన్ ఉంది. ఆ రివిజన్కి ఈ రివిజన్కి ఏం తేడా? ఎగ్జామ్లో కూడా రివిజన్. అర్థమవుతుందా? చాలా మంది మనకున్న టైంని సరిగా వాడుకోవడం వల్ల చివరిలో ఏం చేస్తారు, హడావిడిగా రాస్తూ ఉంటారు. ఒక పక్క ఇన్విలేటర్ ఏమో పేపర్ తే అంటుంటాడు, మీరు చూస్తే ఇవ్వరు. ఖచ్చితంగా మీరు ఒక 10-15 మార్కులు పోగొట్టుకుంటారు అట్లాగైనా బిహేవ్ చేస్తే. చివరిలో ఎప్పుడైతే ఇన్విలేటర్ మీ పేపర్ లాక్కున్నాడంటే ఆటోమేటిక్గా మీరు ఒక 10 మార్కులు మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ రైటింగ్ ఎత్తిపోయి ఉంటుంది, మీరు రాయలేకపోతుంటారు, మైండ్ ఫ్రెష్గా ఉండదు. కాబట్టి మొదటి టైమే ప్రతి ప్రశ్నకు సమయం కేటాయించుకోవాల్సింది. ఎప్పుడు 15 నిమిషాలు పుస్తకాలు చదువుతారు. చదివినప్పుడు
ఏ క్వశ్చన్ ముందు రాయాలో ఏ క్వశ్చన్ వెనక రావాలో చూసుకుంటారు. చూసుకొని దానికి సమయానికి పరీక్ష పూర్తి చేసి, అంటే కనీసం ఒక 10 నిమిషాల ముందరంటే హైప్ చేయరు పరీక్షని. హైప్ చేసి ఒకసారి మళ్ళా సింహావలోకనం అంటాం, ఒకసారి చూసుకోవడం. నువ్వేం రాసినావో నువ్వే చూసుకుంటే బయటకు వచ్చేసి 100కి ఎన్ని అని కూడా నువ్వు చెప్పచ్చు. చెప్పలేమా? చెప్పచ్చు. దాన్ని రివిజన్కు సమయం కేటాయించమంటున్నాం. పరీక్ష సమయంలో ఎగ్జామ్ టైంలో ఏం చేద్దాం? ప్రశ్నపత్రం జాగ్రత్తగా చదువుతారు చెప్పాను. సులభమైన ప్రశ్నలు మొదట సమాధానం రాస్తారు. సమయం వృధా చేయకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఎక్స్ట్రా రాయొచ్చా రాయకుండా? టైం ఉన్నప్పుడు ఫస్ట్ అన్ని, తర్వాత రివిజన్. ఇంకా టైం ఉంది, నీ క్వశ్చన్ వచ్చు, అప్పుడు రాస్తాం. అంతేగాని ఎట్లా రాసుకుంటా మొదట్లో నంబర్ వేయకుండా పోయింటే పొరపాటున చూడాలి కదా. నంబర్ వేయకపోయినా, అండర్లైన్ చేయకపోయినా, ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయినా, ఈ రివిజన్ అనేది మీరు రాసిండేది. మీరు రాసిందని మీరు చదవడానికి న్యూస్ పేపర్ చదవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎవడో రాసిన పేపర్ మనం చదువుతాం. నువ్వు రాసినవి నువ్వు చదవాలంటే ఏముంది, తిప్పుతుంటే అర్థమైపోతుంది. నీ పేపర్ నీకు వాల్యూ చేయమన్నావు అనుకోండి, ఈజీగా వాల్యూ చేస్తాను. అదే నేను చేయాలనుకుంటే కొద్దిగా టైం తీసుకుంటా. కాబట్టి సమయం వృధా చేయకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ముఖ్యము. జాగ్రత్తగా ప్రశ్న చదవడము, సులభమైన ప్రశ్నలు మొదట. ఇది ఖచ్చితంగా ఫాలో కావాల్సిన టిప్. సులభమైన ప్రశ్న ఖచ్చితంగా అది అలవాటు చేసుకోండి. మాకు ఈ రోమన్ నుంచే స్టార్ట్ చేయాలా, ఈ రోమన్ గురించి రాయాలంటే ఏమీ లేదు రూలు. ఒకవేళ నీకు రోమన్ 1లో బాగా వచ్చింటే అది రాయండి, ఇబ్బంది ఏం లేదు. అట్లా లేకుండా వెనక నుంచి ఏదన్నా బాగుంది రాయడానికంటే అదే రాద్దాం. ఎందుకంటే ఇన్విజిలేటరు పరీక్ష రాపిస్తాడు, ఎగ్జామినర్ అంటాం, పరీక్ష తిక్కేవాళ్ళు టీచర్ని. వాళ్ళు అలవాటు కావాలి. ఫస్ట్ 4 వేస్తే వాళ్ళు అలవాటు చేయదు. 4 వేసుకుంటూ 2 వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ చివరికి వచ్చినప్పుడు ఒకవేళ 1 or 2 తగ్గిస్తాడు. కానీ ఫస్ట్లో మనం అలవాటు చేయాలి. కాబట్టి మనం సులభమైన ప్రశ్నలే మొదట రాస్తూ అలవాటు చేయాలి. ఎవరిని? ఎగ్జామినర్ని. మనకు మార్కులు వేయడానికి అలవాటు చేయాలా. నెక్స్ట్ ఉత్తమ ప్రణాళిక ప్రకారం చదవండి. ఇది ఆల్రెడీ అయిందండి. పాటి రివిజన్ జరుగుతుందా? దీంట్లో ఉండాలి, రివిజన్ లో ఉండాలి. నమూనా పరీక్షలు రాయడం. ప్రిఫైనల్ అయిపోయిందా? కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? అందుకే ఈరోజు వచ్చిన ప్రిఫైనల్ అయిపోయి అని వెయిట్ చేసి ఈరోజు రావడం. నెక్స్ట్ ఏముంటాయి ప్రిఫైనల్ తర్వాత? నో, దాని మధ్యలో 17కి దీనికి మధ్యలో టెస్టులు ఉన్నాయి. అవే నమూనా పరీక్ష. ఒక నమూనా పరీక్ష అయిపోయింది మీకు, ఏది ప్రిఫైనల్. నెక్స్ట్ నమూనా పరీక్షలో అది ఒకటి రాస్తారు. మీరు షెడ్యూల్లో ఏం పెట్టింటే దాని ప్రకారం మీ టీచర్స్ రాయిస్తారు. తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తిండి అన్ని విడిచిపెట్టేసి ఇవన్నీ ఉండి ఇది లేకపోతే ఆటోమేటిక్గా పరీక్షకు ఉండవు. కాబట్టి ఆరోగ్యకరమైన ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఏమైనా డివిజన్ చూడండి ఒకసారి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ? 3కి సమయం ఎట్టించినాడు? మ్యాథ్స్ ఎక్కువ ఇచ్చినాడా? ఇంకా బాగా చూడండి. మ్యాథ్స్కి ఎక్కువ, సైన్స్కి ఎక్కువనా, సోషల్కి ఎక్కువనా? అవునా? అట్లా కనిపిస్తుందా? అట్లా అనిపిస్తుందా? మ్యాథ్స్కి ఎక్కువ ఉంది. ఇంకా ఎవరైనా బాగా గమనించాలి. సైన్స్కి ఎక్కువ ఉంది, సోషల్కి ఎక్కువ ఉంది. ఇక్కడ సబ్జెక్టులు మాత్రం చూపించాం. లాంగ్వేజ్ చూపినట్టు లాంగ్వేజ్ తక్కువ అని కాదు. సబ్జెక్టులకు మీరు టైం కేటాయించుకున్నారు. సేమ్ ఉందా, వేరే వేరే ఉందా? మీరు బాగా గమనించట్లేదు. అంతా ఈక్వల్ గానే ఉంది. వాడి ఆరోగ్యం మనం ఏమి దీనికి తక్కువ దానికి ఎక్కువ అనేది అయితే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ రైట్. అంతా ఏం చదివే తలకాయ నొప్పి అనే ఫీలింగ్ రాలేదా? ఇంకా రాలేదా? అదేదో వస్తే ఇప్పుడే రానియండి. పరీక్షలు వస్తే, పరీక్షలో ఒత్తిడి వచ్చింది అనుకోండి, ప్రెజర్, లేకపోతే స్ట్రెస్ అంటున్నాం దాన్ని కొత్తగా. తెలుసా మీకు? స్ట్రెస్ ఇంటర్లైన్ పోతే వస్తుంది స్ట్రెస్. ఇక్కడ ఉన్నాక రాదు. ఎందుకంటే మీకు పీఈటీ కనపడుతుంది, ఏఎన్ఎం కనపడుతుంది, టీచర్లు కనపడతారు, పిల్లలు కనపడతారు. అక్కడ నరమానులు ఎవరు కనపడతారు, మీరు వేరే కనపడతారు. ఇంటర్ అంటే నీలాగే ఇంకొక అమ్మ బుక్ పట్టుకొని ఉంటారు అంతే. నీ అర్థంలో నువ్వు చూసుకున్నా, ఆమె అర్థంలో ఆమె చూసుకున్నా, ఇద్దరు ఒకటే కనపడతారు. కాబట్టి అక్కడ స్ట్రెస్ వస్తుంది. ఇక్కడ స్ట్రెస్ రాకుండా ఈ క్లైమేట్ అట్లా మారింది. ఇక్కడ ఉండదు, చెట్లు చేమలు ఏమి ఉండదు. బిల్డింగ్ కింద నుంచి పైకి ఒకటి ఉంటుంది,
నువ్వు చెప్పినట్లు ఏది ఉండదు, ఆహ్లాదంగా ఉండకపోవడం. మరి ఒత్తిడిని ఎలా అధిగమించాలా? ఎస్, బ్రదర్ వచ్చింటుంది మీకు ఫ్రీ ఫైనల్ అయిన తర్వాత మ్యాథ్స్లో ప్రాబ్లం ఉందంటే మ్యాథ్స్లో బ్రదర్ వచ్చింది లెక్క మీరు రాయలేకపోయినారంటే, బ్రదర్ అంటే వేరే ఏం కాదమ్మా, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కావడంలో రీచ్ కాలేకపోతుంటే అక్కడ మీకు కొంచెం బ్రదర్ అనిపిస్తారు, నేను రాయలేకపోయినానే, ఇంగ్లీష్ రాసినాను మ్యాథ్స్ రాయలేకపోయినా అనే బ్రదరు దాన్ని ఒత్తిడి రూపంలో చూపిస్తూ ఉంటాం. దానికి వచ్చేసి ధ్యానము, వ్యాయామము, సంగీతం ఉండడం, స్నేహితులతో మాట్లాడటం, ఇవన్నీ పక్కన పెట్టండి. ధ్యానం మీరు ఎలాగో నేర్పిస్తున్నారు, 10th వాళ్ళకి ధ్యానం చేపిస్తున్నారా? ఉందా? అర్లీ మార్నింగ్ చేస్తున్నారు, రైట్. వ్యాయామం జరుగుతుందా? ఇప్పుడు వదిలేసి ఉంటాం, పరీక్షలు వద్దు అని చెప్పింటాం, వద్దు. సంగీతం వినడం ఆస్వాదం వినొద్దు, కానీ ఈ లాస్ట్ మాట్లాడచ్చా? ప్రిన్సిపాల్ అనొద్దండి, మీరు మాట్లాడొద్దన్నా కూడా పక్కన ఉండే వాళ్ళతో చెవులో మాట్లాడండి, తప్పేం లేదు. షేరింగ్, ఆ లెక్కల గురించే మాట్లాడు, ఆ ఒత్తిడి ఎందుకు వచ్చిందో మాట్లాడు, ఏం రాయలేకపోయినావో మాట్లాడు. కానీ అప్పుడు కూడా అదేనా? అదే కదా నీ ఒత్తిడి, నీకున్న ప్రాబ్లం అదే కాబట్టి అదే మాట్లాడతాం. చేసినప్పటి నుంచి కొన్ని గ్రూపుల్లో మెసేజ్ విపరీతంగా వస్తుంటాయి, వాళ్ళకి ఏం పని లేదు, వాటి పని అది. ఎస్పెషల్లీ ప్రెస్ గ్రూప్ ఇట్లా గ్రూప్లో ఎక్కువ వస్తుంటాయి. ఏం చేద్దాం? నాకు సెల్లు చూడండి గడవదు, చూస్తే ఫస్ట్ లోనే ఉంటాయి. అందుకని ఏం చేస్తాను, ఆ గ్రూప్ ఏదైతే నాకు ఇరిటేట్ చేస్తుందో దాంట్లో డైలీ నేను చేసే డిలీట్ కాను. లెఫ్ట్ అయితే వాడు బాధపడతాడు, వాడు ఎవడో ఫ్రెండో రిలేటివ్ ఎవడో యాడ్ చేసుకుంటాను నన్ను, వీడు నా గ్రూప్లో ఉండాలని, ఫ్రెండ్స్ కూడా. కానీ నేను చేసేది వాడు తెలుసు కదా, డైలీ 14 వేస్తాను నేను, సెలెక్ట్ చేసి క్లియర్ చాట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, అర్థమవుతుందా? మోసుకోవాలా అంతా క్లియర్ చాట్ కొట్టి సెల్ చాలా నేర్పిస్తుంది. మైండ్లో నుంచి డిలీట్ చేయలేము కానీ సెల్లో నుంచి డిలీట్ చేయొచ్చు కదా. సో స్నేహితులతో మాట్లాడడం వల్ల ఈ మధ్య వాట్సాప్లో వాంటెడ్ మెసేజ్ ఒకటి వస్తుంది. ఎక్కువ స్నేహితులతో మాట్లాడే వాళ్ళకు హృద్రోగాలు రావు. ఎస్పెషల్లీ జెంట్స్, మగవాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరు అట్లా అనొద్దండి, పోతే పోనీలేండి, సాయంత్రం పూట పోయి మాట్లాడుకోండి అని కూడా మెసేజ్లు వచ్చినాయి. ఎందుకంటే హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం బతుకుతారు. నెక్స్ట్, గత ప్రశ్న పత్రాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలిసి పరీక్షా విధానం గురించి తెలుసుకోవచ్చు, ముఖ్యమైన ప్రశ్నలు గుర్తించవచ్చు, సమయాపాలన చేయవచ్చు. మరి ప్రశ్నలు సమాధానాలు మరియు ముగింపు, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. పరీక్షల గురించి భయపడకుండా ధైర్యంగా రాయండి. మీ అందరికీ మంచి మార్కులు రావాలని మీరా నేనా కోరుకుంటానండి. ధన్యవాదాలు. మరి దానిలకు కరెక్ట్ సమాధానాలు రాయగలిగితే మీకు కావాల్సిన మార్కులు మీకు వచ్చేస్తాయి. రేపు పొద్దున నేను చెప్పినట్టుగా మీ మార్క్ లిస్ట్ని గర్వంగా అయితే పట్టుకొని తీరగలిగి రిజల్ట్ వచ్చిన రోజు. ఎందుకంటే కంప్యూటర్ సెంటర్లో సెల్లులో మీ రిజల్ట్ మీకంటే ముందరగా ఎవరు చూస్తారు? మీ నంబర్ గుర్తుపెట్టుకోండి. నా నంబర్ తెలుదులే అనుకుంటున్నాం, మీ నంబర్ వాళ్ళకి ఫీడ్ అయింటారు. మీకు హాల్ టికెట్ చేతికి రాకనే మీ నంబర్ కూడా మీ ఎనిమి, మీ యాంటీ పర్సన్ దగ్గర ఉంటారు. అర్థమవుతుందా? మీ నాయన దగ్గర ఉండదు, నువ్వు చెప్తేనే చూస్తాడు. రిజల్ట్ చూసి అంటే అవును వచ్చినా అయిపోకండి. అర్థమవుతుందా? కానీ నీ ఎనిమిని అడగండి, వాడు నీ నంబర్ నోట్ చేసుకొని వేరే వాళ్ళతో చెప్పించుకొని కావాల్సింటే ప్రిన్సిపాల్ ఫోన్ చేసి తెప్పించుకొని ఎన్నొస్తాయో చూస్తా, ఎట్లొస్తాయో చూస్తా అనేవాడు ఉంటాడు. వాడు ఆ రోజు రిజల్ట్ చూసి ఏమన్నా వాడు చచ్చిపోవాలి. వాడు కానీ అమ్మాయి కానీ అక్క కానీ చెల్లెలు కానీ బంధువు కానీ ఊర్లో వాళ్ళు కానీ అట్లా ఉంది. ఏం తరం అవుతుందిలే, ఆడ పోయి అన్నోళ్ళు ఉంటారు, ఆ పాపకి ఏమొస్తుందిలే, వీళ్ళని అట్లా కేజీవీలో ఉద్దరగా సీట్ వచ్చింటే అందులే అని అంటారు. కాబట్టి వాళ్ళందరికీ సమాధానం చెప్పే ఏకైక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు వస్తుంది. 17వ తారీఖు నుంచి జరిగే పరీక్షలు ఆషామాషి కాదు. ఎంతో మందికి అరుణిమ సిన్హా సమాధానం చెప్పిందే ఎవరెస్ట్ ఎక్కి. మీరు కూడా 10వ తరగతిలో మంచి మార్కులతో వచ్చి జెండా పట్టుకోవడం అంటే ఏం జెండా కాదు, మన చేతిలో ఉండాల్సింది. పట్టుకొని తిరుగు, వాళ్ళందరూ దాసోహం అవుతారు లేదా దాక్కుంటారు. ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఎయిదర్ ఎస్కేప్ అవుతారు లేదా దగ్గరికి వచ్చి అబ్బా నువ్వు పవర్ఫుల్ అని ఒప్పుకుంటారు. కావాలా? అది ఎంతమందికి ఎనిమిలు ఉన్నారు మీకు? ఫ్రెండ్స్ కాదు, ఎనిమిలు ఉన్నారు. ఎవరన్నా ఈడే నాకు 10th క్లాస్లో 10 మంది ఎనిమిలు ఉన్నారు. 10 మంది. నాకు ఎనిమిలే ఎక్కువ ఫ్రెండ్స్ కన్నా.
ఎందుకంటే నన్ను కామెంట్ చేసి ఉంటారు, వాళ్ళు పక్కన పెట్టేస్తాను, ఒకడేమో అన్నాడు వాడిని పక్కన పెడతాను, ఇంకోటి ఏందో ఈ సబ్జెక్ట్లో మ్యాథ్స్లో నీకు రాదురా అంటాడు, వాడిని పక్కన పెడతాను, సైన్స్లో నువ్వు టాప్ అయితే నాకేంది అంటాడు, వాడిని పక్కన పెడతాను. అలా పక్కన పెట్టుకుంటూ పోతే 10 మంది తయారైనా. కానీలే నష్టం ఉందా? 72 మందిలో 10 మందే కదా, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా 62 మంది నాకు ఇంకా ఉన్నారు. అట్లని మొత్తం 8 చేయొద్దండి, నేను ఒక్కడనే సార్ అనొద్దండి, కుదరదు, సొసైటీలో బతకలేదు. సో ఇలాంటి టిప్స్ అన్ని పాటిస్తే మీకు మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి. నమ్ముతున్నారా లేదా? నమ్మండి. ఫస్ట్ విల్ పవర్ పెంచుకోండి. ఈరోజు నాకు 60కి 100కి 60 వస్తున్నాయి ప్రీ ఫైనల్లో అనుకుందాం, ఎంత చేయొచ్చు దానికి? 70 చేయొచ్చా? 70 టార్గెట్ పెట్టుకో చాలు. 100 రావాలనుకుంటే అత్యాసం అలా అవుతుందా? ఇప్పుడు అయితే కానీ 80 కలిసి వచ్చింది 100 అంతే తప్ప ఎనికి తగ్గద్దండి. 60 వచ్చినాయి ఏమొద్దులే 50 సార్లు అనుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించి మంచి మార్కులు తెచ్చుకొని మీ మార్క్ లిస్టుని సగర్వంగా పట్టుకొని మీ ఊర్లో, మీ గేర్లో, మీ వీధిలో, మీ ఇంట్లో కనిపిస్తారా? కనిపించి చెప్పగలుగుతారా? ఏమని? గురుప్రసాద్ గారు నేను అని నేను చెప్తా అని చెప్తారా మీరు? మీ పేరుతో ఈరోజు 10వ తరగతి ఇన్ని మార్కులతో పాస్ అయినానని సగర్వంగా చెప్తున్నాను. చెప్తారా మరి నేను చెప్పింది మాట? లేండి మరి ఒకసారి లేయి, అందరూ చేయముందు పెట్టు. మీ పేరు నేను చెప్తాను. గురుప్రసాద్ గారు నేను 10వ తరగతిలో అత్యధిక మార్కులను సాధించి అందరికీ పేరు తెస్తానని నా మార్క్ లిస్ట్ ని సగర్వంగా పట్టుకొని తిరుగుతానని నిర్ణయం తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, ఆపేసి.